హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురువేలు ఎడ్యుకేషనల్ మెంటర్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్ మై మాస్టర్స్ రీడెఫినింగ్ కెరీర్స్. ఈ రోజు మనతో తన మాస్టర్స్ అడ్మిషన్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి అశ్మిత మనతో ఉన్నారు. హాయ్ అశ్మిత, Hi, sir. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అమ్మా. I'm Ashmita. I have completed my BTech in computer science in 2023, and I have been working for 1 year. Like, I want to pursue my higher studies. So that's why I have planned my master's. In that way, I have started contacting it's my master's, and yeah, that ఓకే, was. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ ఏ సక్సెస్ఫుల్ అడ్మిషన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ జర్మనీ అమ్మా. Thank you, sir. ఎస్. సో మీరు ఫస్ట్ ఇట్స్ మై మాస్టర్స్ గురించి మీరు ఏ విధంగా తెలుసుకున్నారు, ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, మీ మాటలో చెప్పండి. యాక్చువల్గా ఇది నేను మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. ఇట్స్ మై మాస్టర్స్ నుంచి ఆల్రెడీ ఒకరు వెళ్ళారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఓకే. అలా వాళ్ళు సజెస్ట్ చేశారు, సర్వీస్ అది చాలా బాగుంది, మీకు త్రూ అవుట్ గైడెన్స్ అది ఇస్తారు. సో నీకు ఎక్కడ లైక్ మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనకు అంత కంప్లీట్ ఐడియా ఉండదు. సో అది మొత్తం నాకు మంచి క్లియరెన్స్ ఇచ్చారు. లైక్ స్టార్టింగ్ కోర్స్ సెలెక్షన్ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ త్రూ అవుట్ గా ఒక మంచి సర్వీస్ ఉంటుంది. సో పక్కాగా యూ నీడ్ టు గో త్రూ ఇట్స్ మై మాస్టర్స్ అని సజెస్ట్ చేస్తే నేను అలా తెలుసుకొని వచ్చాను. ఓకే. ఓకే, రైట్. మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు కూడా వీఆర్ ఎడ్యుకేషనల్ మెంటర్స్, నాట్ కన్సల్టెంట్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటాము. సో మీరు అదర్ కన్సల్టెన్సీస్ కంపేర్ చేస్తే ఇట్స్ మై మాస్టర్ సర్వీసెస్, మెంటరింగ్ సర్వీసెస్ మీకు ఎలా అనిపించాయి? అదర్ కన్సల్టెన్సీస్ ఆర్ ఏదైనా సరే మీకు జస్ట్ ఒక యూనివర్సిటీ సజెస్ట్ చేస్తారు, ఇలా జస్ట్ అంత బ్రీఫ్ గా ఉండదు. కానీ ఇట్స్ మై మాస్టర్స్ లో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే దే హ్యావ్ దిస్ SWOT స్వాట్ అండ్ KT సెషన్స్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్స్. కానీ ఇవి నాకు ఎలా హెల్ప్ఫుల్ అయిందంటే మేబీ నా షార్ట్ టర్మ్ గోల్స్, నా లాంగ్ టర్మ్ గోల్స్ ని ఐడెంటిఫై చేయడానికి, నా వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి నాకు ఆ సెషన్ చాలా యూస్ఫుల్ అయింది. లైక్ వాళ్ళకి జర్మన్ స్టాండర్డ్స్ గురించి అయితే ఎక్కువ ఐడియా ఉంది. ఆ రోజు మీతో కాల్ జరిగింది కదా సార్, ఎస్. లైక్ అబౌట్ ద స్వాట్ అండ్ KT సెషన్స్, నాకు అవి నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయినాయి. ఓకే. షార్ట్ లిస్టింగ్ కానీ, మీతో వర్క్ చేయడం కానీ, అండ్ అడ్మిషన్స్ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం మ్యూచువల్గా మాట్లాడుకొని చేసుకున్నాం కదా. ఎస్ సార్. జస్ట్ లైక్ ఓన్లీ మీరు వర్క్ చేయడం or నేను వర్క్ చేయడం కాదు, ఇట్స్ లైక్ అన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రాసెస్. సో దట్ మీ గైడెన్స్ తో నా లైక్ నా గోల్స్ ని ఒక స్పెసిఫిక్ పాత్ అన్నది నాకు ఐడెంటిఫై అయింది ఓకే. ఈ గైడెన్స్. ప్రాసెస్లో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం మీకు ఎలా అనిపించింది? అంటే హెక్టిక్గా అనిపించిందా? ఓకే, నేను కూడా నేర్చుకుంటున్నాను అనిపించిందా? ఎలా అనిపించింది? లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయడంతో నాది లైక్ నా ప్రాసెస్ ఎలా అవుతుంది నాకు మొత్తం ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. లైక్ ఓకే. మొత్తం అంతా ఒకళ్ళే చేసేస్తే మనకంటూ ఒక ఏ ఐడియా ఉండదు. ఎస్. లైక్ నీ ప్రాసెస్ ఏం జరుగుతుంది, మీ అప్లికేషన్ ప్రాసెస్, ఏ యూనివర్సిటీస్, లైక్ నీ కోర్స్ ఐడెంటిఫికేషన్ ఏంటి, ఇవన్నీ దట్ షుడ్ బి అ స్టూడెంట్ లైక్ వాళ్ళ వర్క్ అవ్వాలి. బికాస్ ఆ కోర్సెస్ అదంతా మన ప్లాన్ అవుతుంది. ఆ కోర్స్ సెలెక్షన్ లో ది బెస్ట్ సెలెక్షన్ కి మీరు హెల్ప్ చేస్తారు ఎస్. అండ్ సక్సెస్ రేట్ అది ఇంక్రీజ్ అవ్వడానికి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మనం 15 అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసుకున్నాం ఫస్ట్ లో కదా. సో దాంట్లో మీకు ఈ యూనివర్సిటీస్ బెస్ట్ పాసిబిలిటీస్ ఉంటాయి రావడానికి అని చెప్పి కూడా సజెస్ట్ చేయడం జరిగింది. మీరు వాటిని ఫేవరబుల్ గా తీసుకోవడం కూడా జరిగింది, వాటిని మనం అప్లై చేసాం కూడా. అండ్ మీ పార్ట్లో మీకు ఆ, మీరు తీసుకున్న డెసిషన్ ని కంగ్రాచులేట్ చేయాలి అని అంటే, సో మీరు ఫస్ట్ లోనే అడ్మిషన్ రాగానే సార్ నేను ఐ విల్ గో విత్ దిస్, సో ఐ ఫైనలైజ్ విత్ దిస్ కోర్స్ అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోయారు. సో అందువల్ల యూ సేవ్డ్ లాట్ ఆఫ్ అప్లికేషన్ మనీ అండ్ టైమ్, సో ఫ్రమ్ యువర్ సైడ్. ఫస్ట్ లో అయితే కొన్ని 1 or 2 రిజెక్షన్స్ వచ్చాయి, సో దీన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? రిజెక్షన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. ఖచ్చితంగా కొన్ని రిజెక్షన్స్ అయితే పక్కాగా ఉంటాయి. బట్ ఆ రిజెక్షన్స్ నుంచి లైక్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మోటివేషన్ తో అండ్ వచ్చినాయి కూడా, లైక్ సక్సెస్ వచ్చింది, లైక్ యాక్సెప్టెన్స్ వచ్చింది, రిజెక్షన్ కూడా వచ్చింది. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. ఓకే. సో మీరు పోస్ట్ అడ్మిషన్ సర్వీసెస్ లైక్ బ్లాక్డ్ అకౌంట్ కానీ, వీసా సర్వీసెస్ కానీ, ఇలాంటివి సర్వీసెస్ ని మీరు ఇట్స్ మై మాస్టర్స్ నుంచి ఎలా గైడెన్స్ పొందారు ఈ సర్వీసెస్ కి? యాక్చువల్ గా బ్లాక్ అకౌంట్ అనేది అన్ని కంట్రీస్ లో ఉండదు, ఇట్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ లైక్ జర్మన్. సో దీని గురించి పెద్ద ఐడియా లేదు. సో ఆ గైడెన్స్ ఇచ్చి వాట్ ఇస్ బ్లాక్ అకౌంట్ అని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఏది బెస్ట్ సర్వీసెస్ ఉంటుంది బ్లాక్ అకౌంట్ అని చెప్పి
త్రూఅవుట్ ద ప్రాసెస్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఎస్. నాకు అసలు ఐడియా లేదు బ్లాక్ అకౌంట్. ఓకే. సో సో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బ్లాక్ అకౌంట్ ఓపెన్ చేసి. ఎస్. సో మీ ఫాదర్ కూడా యాక్చువల్గా కాల్ చేశారు బ్యాంక్ వెళ్ళిన తర్వాత. బ్యాంకుల వాళ్ళకి కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ బ్లాక్డ్ అకౌంట్ ప్రాసెస్ గురించి. సో అక్కడ మేనేజర్ కూడా మాతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా యాక్చువల్గా వీసా వచ్చిన తర్వాత మనము డబ్బులు అంటే మనీ అనేది చూపించాలి బ్యాంక్ అకౌంట్లో, అంతేకాని మీరేంటి క్రెడిట్ చేసేయమంటున్నారు, ఈ ప్రాసెస్ నేను ఎక్కడా వినలేదు, మీరు కొత్తగా చెప్తున్నారు అని చెప్పంటే, సో దెన్ రిలవెంట్ ప్రూఫ్స్ అవన్నీ మీకు కూడా షేర్ చేశాను యాక్చువల్గా. సో మీ ఫాదర్కి కూడా షేర్ చేశాను. అండ్ మీరు అప్లికేషన్ ఫీజు, నెక్స్ట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా మీకు డాక్యుమెంట్ సెండ్ చేయడం జరిగింది. దెన్ అకార్డింగ్లీ దే ఆల్సో ప్రాసెస్డ్ యువర్ లోన్ యాక్చువల్గా. సో మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదమ్మా. సో వర్క్ చేస్తున్నప్పుడు మన ఆఫీస్ అవర్స్ అండ్ మీ వర్కింగ్ అవర్స్ ఇవన్నీ ఒక్కొక్కసారి మనం మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో మేము బియాండ్ వర్కింగ్ అవర్స్ కూడా మీకోసం ప్రాసెస్ చేయడం జరిగింది, మీకు ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం కోసం అండ్ మీకు సర్వీసెస్ చేయడం కోసం. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా బీయింగ్ అన్ వర్కింగ్ ఎంప్లాయ్, సో నాకు మార్నింగ్ టు ఈవినింగ్ 6 to 7 దాకా నేను అసలు మీతో కాంటాక్ట్ అవ్వలేకపోయేదాన్ని. బట్ మీరు లైక్ ఆఫ్టర్ ద నా ఆఫీస్ అవర్స్ కూడా కాల్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అవ్వండి, నేను అడిగిన క్వారీస్ అవ్వండి, ప్రతిదానికి నాకు గైడెన్స్ వస్తూనే ఉంది. ఆ, మధ్యలో మధ్యలో అయితే నేను యాక్చువల్ గా అప్లికేషన్ ప్రాసెస్ లో కూడా మీ కాంటాక్ట్ అవ్వలేకపోయాను. బట్ ఆ టైం ని కూడా మళ్ళీ ఈవినింగ్స్ అది కాల్ చేసి, ఈవెన్ సండేస్ కూడా నాకు ఒక్కొక్కసారి నాకు వర్కింగ్ డేస్ అవ్వకపోతే సండేస్ కూడా మాకు హెల్ప్ చేశారు మళ్ళీ మీరు. ఎస్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఏదో ప్రొఫెషనల్ సర్వీసెస్ చేస్తున్నాం అనే విధంగా కాకుండా, సో ఇట్ ఈస్ లైక్ మాస్టర్స్ చదువుకోవాలి అనేది చాలా మందికి డ్రీమ్ అయి ఉంటుంది. సో ఈ డ్రీమ్ని అచీవ్ చేయడానికి మనం బస్ సర్వీసెస్ ఎలా చేయాలి అనే ఉద్దేశంతోనే మేము వర్క్ చేస్తున్నాము. అండ్ యూ ఆల్సో టుక్ ఇట్ సీరియస్లీ అండ్ యూ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇట్ ఇన్ వెరీ మచ్ ఎక్స్టెంట్. అండ్ ఇప్పుడు ఎవరైతే ఆ, జర్మనీకి ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మాస్టర్స్కి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లైక్ ఐఎల్ స్కోర్ గురించి కానీ, ఆర్ ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, దీని గురించి మీ అడ్వైజెస్. నేను సజెస్ట్ చేసేదంటే ప్రాసెస్ ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత త్వరగా ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఈజ్ బెస్ట్. లైక్ గివింగ్ ఐఎల్స్ కానీ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ చాలా లైక్ గోల్ ఉంటే ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఈజ్ బెస్ట్. రైటింగ్ యువర్ ఐఎల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఎగ్జామినేషన్ అయిపోయాక రీసెర్చ్, ఎంత రీసెర్చ్ చేయగలిగితే అంత రీసెర్చ్ చేయాలి. కోర్సెస్ గురించి కానీ, మీరు దేంట్లో స్పెసిఫికేషన్ చేయాలనుకుంటున్నారు కానీ, మొత్తం అంతా చేసి లైక్ ప్రొఫెషనల్ గైడెన్స్, లైక్ మీ లెక్చరర్స్ అందరిని తీసుకొని ఒక గైడెన్స్ అది తీసుకొని మీ కోర్స్ డిసైడ్ చేయాలి. అండ్ ఇట్స్ మై మాస్టర్స్ ఏం చేయగలరంటే దే కెన్ సపోర్ట్ యూ. మీరు అప్లికేషన్ ప్రాసెస్ కానీ నావిగేట్ చేయడం, మీ సక్సెస్ రేట్ అది ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ ద బేస్ మాత్రం ఐ గెస్ యూ నీడ్ టు స్టార్ట్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు లెట్స్ సే బీటెక్ చదువుతున్నారు, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలని మీరు సజెస్ట్ చేస్తారు? ఐ సజెస్ట్ టు స్టార్ట్ ఇట్ ఇన్ ఫైనల్ ఇయర్. Yes. ఐఎల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కానీ బేసికల్లీ 3 to 4 1 ఓకే. ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేయడం ఇస్ బెస్ట్. ఎస్. సో డెఫినెట్లీ అయితే 8 months to 10 months అయితే టైం పడుతుంది. సో ఎవరికైనా వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ అనలైజ్ చేసి, వాళ్ళకి బెస్ట్ కోర్సెస్ సజెస్ట్ చేసి, వాళ్ళకి మెంటరింగ్ చేసి, ఇవన్నీ చేసి వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసి చేయడానికి. సో డెఫినెట్గా అయితే, సో యాజ్ సజెస్టెడ్ 3-2 ఇస్ ద బెస్ట్ టైం టు టేకప్ ది సర్వీసెస్. మీరు ఇట్స్ మై మాస్టర్స్ గురించి వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలంటే ఏమని రికమెండ్ చేస్తారు? యాక్చువల్ గా నాకు బాగా నచ్చింది అందులో ది పర్సనలైజ్డ్ అప్రోచ్ అన్నమాట. ఒక్కొక్కరికి ద పర్సనలైజ్డ్ అప్రోచ్ ఉంది. కోర్సెస్ ప్రకారం కానీ ఏదన్నా సరే ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ, ఎవ్రీ స్టెప్ గైడెన్స్ ఉంది. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ దర్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. నా పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ ద ఇట్స్ మై మాస్టర్స్. నేను జర్మన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఓకే. నాకు ఐఎల్స్ లాగే ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా సేమ్ గా ఉంటుంది అనుకున్నా. లైక్ ద డేట్స్ కానీ ఏదైనా సరే ఈజీగా అవైలబుల్ అనుకున్నా. బట్ రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే గోతే ఎగ్జామ్స్ దొరకడం ఈస్ డిఫికల్ట్. మీకు స్లాట్స్ దొరకవు అందులో. ఎస్. సో ఆ ప్రాసెస్ దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు. నేను అప్లికేషన్ అంతా ప్రాసెస్ చేసేసాక నాకు పేమెంట్ దగ్గర దాకా వచ్చింది.
సో మొత్తం ఆ హెక్టిక్ ప్రాసెస్ ని చాలా ఈజీగా చేశాడు. సో యాక్చువల్గా గోయితేలో 2 types ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు, ఇంటర్నల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్. సో మీరు ఎక్స్టర్నల్ గా కోచింగ్ తీసుకుంటున్నారు కాబట్టి గోయితే ఇన్స్టిట్యూట్ లో, సో స్లాట్స్ అనేవి చాలా వెరీ రేర్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో రేర్ గా రిలీజ్ అయినప్పుడు వెంటనే స్లాట్స్ బుక్ చేసుకోవాలి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది ఆ స్లాట్ అనేది. సో బేసిక్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ A1 A2 ఇలాంటివి ఈజీగా దొరుకుతున్నాయి, కానీ ఇంకా B1 అలాంటివి అయితే ఇంటర్నల్ క్యాండిడేట్స్కి మాత్రమే దొరుకుతున్నాయి అనమాట. యాక్చువల్గా ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో జర్మనీకి ఫ్లై అయిపోతున్నారు. సో ఒక న్యూ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు. జర్నీలో సో మీరు అక్కడ తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇంకా. అండ్ మీరు బెటర్గా ఇంకా నేర్చుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి అక్కడ. సో మీరు బెటర్గా షైన్ అవ్వగలరు. సో కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ది admission you got in one of the universities of Germany, and we definitely appreciate your efforts, and మీరు గ్రేట్ హైట్స్ ని అచీవ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీ గైడెన్స్ చాలా హెల్ప్ఫుల్ అయింది. లైక్ ఈవెన్ మీరు ఆ జర్మన్ లైఫ్ గురించి కూడా నాకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అది ఇచ్చారు. ఎస్ ఎస్. స్టార్టింగ్ స్టార్టింగ్ ఈవెన్ మా పేరెంట్స్ వచ్చినట్టు గుర్తు మీ దగ్గరికి, మా రిలేటివ్స్ వచ్చి ఇలా ఇలా అనుకుంటున్నారంటే మీరు అన్నారు అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి కూడా మీరు ఫేస్ చేయాలని. లైక్ ఓన్లీ గుడ్ సైడ్ కాదు, మీరు బ్యాడ్ సైడ్ కూడా చెప్పి మీరు ముందే ప్రిపేర్ అవి వెళ్ళాలి అని గైడెన్స్ కూడా నాకు ఇచ్చారు లైక్ స్టార్టింగ్. జర్మనీ ఈజ్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ లివింగ్. సో ఇండివిజువల్ లివింగ్ కి మనం అలవాటు పడాలి. యా. ఎస్ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ షేరింగ్ కైండ్ వర్డ్స్ ఆఫ్ ఇట్స్ మై మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్